అరే మిత్రమా, ఇలాంటి ఆరోగ్య వార్తలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. ఈ 10 మిస్టేక్స్ చేశారో కొన్ని రోజులు మాత్రమే బతుకుతారు. మనం తెలుసో తెలియకో రోజువారీ జీవితంలో కొన్ని తప్పులు చేస్తుంటాం. దీనివల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది, లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. పోషకాహారం, సరైన జీవనశైలి తీసుకుంటే అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు. కానీ ఈ 10 మిస్టేక్స్ చేస్తున్న వారికి దీర్ఘకాలిక సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. వాటి గురించి తెలుసుకుందాం. 1. అల్పాహారం, బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం. బిజీ షెడ్యూల్ లేదా ఆలస్యంగా లేవడం వల్ల ఉదయం టిఫిన్ స్కిప్ చేస్తుంటారు. ఇది జీర్ణ సమస్యలు, కడుపు నొప్పి, గ్యాస్, రక్తంలో చక్కెర స్థాయి అసమతుల్యతకు దారితీస్తుంది. రోజంతా శక్తి తగ్గుతుంది. ఆలస్యంగా లేచినా తప్పకుండా టిఫిన్ చేయాలి. 2. కెఫిన్, కాఫీ, టీ అధికంగా తీసుకోవడం. రోజుకు 3 నుంచి 4 కప్పులు మించి కాఫీ తాగడం వల్ల కడుపు నొప్పి, అసిడిటీ, ఆందోళన, నిద్రలేమి వస్తాయి. రక్తపోటు పెరిగే అవకాశం ఉంది. తగినంత మోతాదు, రోజుకు 2 కప్పులు మాత్రమే తాగాలి. 3. తొందరగా తినడం. సమయం లేదని తొందరగా తింటుంటారు. తక్కువగా నమలడం, గాలి మింగడం వల్ల జీర్ణక్రియ దెబ్బతింటుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్, అసిడిటీ వస్తాయి. ప్రేగులపై ఒత్తిడి పడుతుంది. నెమ్మదిగా, బాగా నమిలి తినాలి. 4. తగినంత నీరు తాగకపోవడం. జీర్ణక్రియ సజావుగా సాగడానికి సరైన హైడ్రేషన్ అవసరం. నీరు తక్కువ తాగితే మలబద్ధకం, కిడ్నీ సమస్యలు, చర్మం పొడిబారడం వస్తాయి. రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీరు తాగాలి. 5. నొప్పి నివారణ మందులు, పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడటం. ఇబుప్రోఫెన్, పారాసిటమాల్ వంటి మందులను అతిగా వాడితే కడుపులో అల్సర్లు, కాలేయం, కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది. అవసరమైనప్పుడు మాత్రమే డాక్టర్ సలహాతో వాడాలి. 6. అధిక చక్కెర, ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం. స్వీట్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల గట్ మైక్రోబయోమ్ దెబ్బతింటుంది. జీర్ణ సమస్యలు, ఊబకాయం, ఇన్ఫ్లమేషన్ పెరుగుతాయి. సహజ ఆహారాలు ఎక్కువ తీసుకోండి. 7. మద్యం అధికంగా సేవించడం. పదే మద్యం తాగడం వల్ల గట్ లైనింగ్ దెబ్బతింటుంది. మంచి బ్యాక్టీరియా తగ్గుతుంది. లీకీ గట్ సిండ్రోమ్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కాలేయం, గుండె సమస్యలు వస్తాయి. మితంగా తాగాలి లేదా మానేయాలి. 8. దీర్ఘకాలిక ఒత్తిడి. ఒత్తిడి హార్మోన్లు మెదడు, ప్రేగులపై ప్రభావం చూపుతాయి. అజీర్ణం, కడుపు తిమ్మిరి, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ వస్తాయి. రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా, మెడిటేషన్ చేయండి. 9. ఫైబర్ తక్కువగా తీసుకోవడం. ఆహారంలో ఫైబర్ లేకపోతే మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందదు. మలబద్ధకం, జీర్ణ సమస్యలు వస్తాయి. రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ఆకుకూరలు, పండ్లు, తృణధాన్యాలు ఎక్కువ తీసుకోండి. 10. తగినంత నిద్ర లేకపోవడం. నిద్రలేమి అలవాటు ఉంటే జీర్ణ సమస్యలు, రోగనిరోధక శక్తి తగ్గడం వస్తాయి. రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్రపోవడం అవసరం. నిద్ర సమయం ఫిక్స్ చేసుకోండి. ఈ 10 మిస్టేక్స్ చాలామంది చేస్తుంటారు. దీనివల్ల దీర్ఘకాలంలో ఆరోగ్యం దెబ్బతింటుంది. చిన్న మార్పులతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మీరు పైన చెప్పిన ఏ మిస్టేక్స్ చేస్తున్నారు? లేదా ఆరోగ్యంగా ఉండటానికి ఇంకా ఏ చిట్కాలు కావాలో చెప్పండి. మీకు సరిపడే సలహాలు ఇస్తాను. గమనిక: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఏదైనా దీర్ఘకాలిక సమస్య ఉంటే డాక్టర్ లేదా డైటీషియన్ సలహా తీసుకోండి. చిన్న మార్పులతో ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.